ఇంత మంచిగా తెలుగు ఆల్రెడీ మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూసా. ఇంత పర్ఫెక్ట్‌గా మాట్లాడుతున్నారు. తెలుగమ్మాయా? కాదా? అని ఒక డౌట్ ఉంది. ఫస్ట్ ఇదే అడుగుదాం అనుకున్నా. నేను తెలుగమ్మాయినే అండి. ఫ్రమ్ ప్రామిస్. ప్రామిస్. పక్కా. పక్కా ప్రామిస్. ఓకే. ఫ్రమ్ హైదరాబాద్. ఐ వాస్ ఓహ్! బోర్న్ ఇన్ హైదరాబాద్. మా అమ్మ, నాన్న సైడ్ అందరూ ఆంధ్ర. హ్మ్. మచిలీపట్నం, ఏలూరు ఆ సైడ్. హ్మ్. బట్ నాకు పరిచయమైన హ్మ్. తెలుగు స్టేట్ అంటే హైదరాబాదే. దిస్ ఈస్ మై సిటీ. మై హోమ్ సిటీ. తెలంగాణ మాట్లాడతారా? తక్కువ. చుట్టుపక్కన చాలా మంది తెలంగాణ మాట్లాడతారు గాబట్టి వస్తది. వచ్చిండు, పోయిండు, చేసిండు వచ్చిండు పోయిండు. అలా అలా హ్మ్. వస్తూ ఉంటది. ఓకే. బట్ అదర్‌వైజ్ ఇంట్లో ఆంధ్ర తెలుగే ఎక్కువ మాట్లాడతామండి. హ్మ్. మోడలింగ్‌లో ఉన్నారు. సడెన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంటే ఏంటి ముందు ప్లాన్డ్‌గానే మోడలింగ్‌లోకొచ్చి దెన్ మూవీస్ అని అనుకున్నారా? లేదంటే ఇప్పుడు డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అని చెప్తుంటారు గదా! రైట్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారా? డెఫినిట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడే అండి. బట్ డెఫినెట్‌లీ ప్లాన్ ఉండే. రైట్. ఆ! ప్లాన్ ఉంది కాబట్టే ఐ హావ్ బీన్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ మేనిఫెస్ట్ దిస్ రైట్. నా బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మళ్ళీ ఇంజినీరింగ్. ఓహ్! చిన్నప్పటి నుంచి చాలా అకాడమిక్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ అన్నమాట. అండ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా జాబ్ చేశాను ఇన్ అ హ్మ్. ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ ఫర్మ్ ఫర్ 2 ఇయర్స్. సో, మెల్లిగా అకాడమిక్స్, ఆర్ట్స్ 2 బ్యాలెన్స్ చేస్తూ మిస్ ఇండియా ఆడిషన్స్ అనే ఒక ఓహ్! సైన్ చూసేసరికి ఇంకా అలా వన్ బై వన్ లైఫ్ మొత్తం మారిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? లేదంటే సడెన్‌గా వచ్చిన థాటా మోడలింగ్ సైడ్? టు బి హానెస్ట్ మోడలింగ్ అనేది ఎప్పుడూ అంత గట్టిగా పట్టుకోలేదండి. ఐ ఫీల్ హ్మ్. లైక్ మోడలింగ్ చూస్ మీ. ఐ డిడ్ంట్ చూస్ మోడలింగ్. బట్ ఇట్ జస్ట్ సో హ్యాపెన్స్ థట్ నా ఫ్రెండ్స్ చాలామంది డిజైన్ కాలేజెస్‌లో వాటిలో క్రియేటివ్ పర్స్యూట్స్‌లో బిజీ ప్రాజెక్ట్స్‌లో ఉన్నప్పుడు నన్ను పిలిచేవారు. సో, అలా కొలాబరేట్ చేసుకునేవాళ్ళము. అండ్ అలా మెల్లిగా కాలేజ్ ఫ్రెషర్స్ కాంపిటీషన్, ఫెస్ట్స్‌లో యాక్టివ్ ఉండడము. అలా మెల్లిగా దేర్ వర్ లిటిల్ లిటిల్ సైన్స్ ఎవ్రీవేర్. హ్మ్.